మీ లైఫ్లో కూడా ఇలాంటి పర్సన్స్ ఉన్నారా? మీరు వాళ్ళతో అన్ని విషయాలు షేర్ చేసుకుంటున్నారా? కొంతమంది పర్సన్స్ మన లైఫ్లో ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారంటే మన ప్రతి కష్టం గురించి అడుగుతూ ఉంటారు. మన బాగుబోగులు అస్తమాను కనిపెట్టుకుంటున్నట్టు, మనం ఏం చేస్తున్నాము, ఎలా ఉన్నామని కనుక్కుంటూ ఉంటారు. వాళ్ళు చాలా మన మీద సింపతి చూపిస్తూ ఉంటారు. అయినంత మాత్రాన వాళ్ళు మన బాగు కోరుకుంటున్నట్టు కాదు. వాళ్ళు ఎప్పుడు మన నుంచి మన కష్టాన్ని మాత్రమే వినాలని కోరుకుంటారు. వాళ్ళకి మన కష్టం వినబడితేనే హ్యాపీగా ఉంటారు. మనం వాళ్ళు అడుగుతున్నారు కదా అని మన కష్టాన్ని, మన సంతోషాన్ని అన్నింటినీ ఏదో పడితే షేర్ చేసుకున్నాం అనుకోండి, వాళ్ళు దాన్ని ఎదుటి వాళ్ళకి వేరే విధంగా చెప్పుకుంటూ దాన్నంతా వేరే విధంగా స్ప్రెడ్ చేస్తారు. సో అందుకని మన లైఫ్లో ప్రతి ఒక్కరి లైఫ్లో ఇలాంటి పర్సన్స్ ఉంటారు. వాళ్ళని గుర్తుపెట్టుకొని వాళ్ళకి మాత్రం ఎప్పుడు మీ సంతోషాన్ని కాకుండా మీ బాధని చెప్పండి. మీ బాధ ఎంత ఉంటే ఎంత చెప్పండి. ఇప్పుడు వాళ్ళకి మన కష్టాలు మాత్రమే పంచుకోవాలి. వాళ్ళు ఏదో సింపతితోనో లేకపోతే మనం ఏదో బాధపడిపోతున్నామని మన శ్రేయోభిలాషుల్లా ముసుగేసుకొని ఉంటారనమాట. మన మంచి కోరుకునే వాళ్ళ కనిపిస్తారు. ఎప్పుడు ఆరా తీసి అడుగుతూ ఉంటారు. ఎప్పటికప్పుడు ఐడెంటిఫై మన విషయాలన్నీ తెలుసుకోవాలని ఆత్రంతో ఉంటారనమాట. సో అలాంటి వాళ్ళకి మాత్రం ఎప్పుడు మీ కష్టాలే చెప్పండి. కంపల్సరీ వాళ్ళకి ఎప్పుడు మీకు ఎంత కష్టం ఉంటే, కష్టం లేకపోతే క్రియేట్ చేసైనా చెప్పండి, తప్పు లేదు. అలాంటి వాళ్ళకి అలాగే ట్రీట్ చేయాలి. ఆ విషయం అడిగే వాళ్ళందరూ మన వాళ్ళు అయిపోరు. అందరికీ అన్ని విషయాలు షేర్ చేసుకోకండి. మీ ఆనందం ప్రతి ఒక్కరికి ఆనందం అవ్వదు. మన లైఫ్లో మంచి వాళ్ళు అందరూ మన ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు. వాళ్ళతో పాటు ఇలాంటి వ్యక్తులు ఉంటారు. ఇలాంటి వ్యక్తులకు మాత్రం ఈ విధంగానే ట్రీట్ చేయాలి. మీకు తెలుసు కదా మీ లైఫ్లో ఎవరున్నారో. నా ఈ టిప్ని మీరు ఫాలో అవ్వండి.